ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు. ఈ మాట అనంగానే మనకు గుర్తొచ్చేది ఆమ్ ఆద్మీ పార్టీ. 2013లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవంగానే ప్రజలందరికీ రాజకీయాలు మారిపోతున్నాయి, ప్రజలు రాజకీయాలను అర్థం చేసుకుంటున్నారు, ప్రజలకి మంచి గవర్నెన్స్ కావాలి అని అనుకున్నారని చాలామంది సంతోషపడ్డారు. అయితే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా పర్ఫామ్ చేస్తుందో పక్కన పెట్టి గవర్నెన్స్లో మాత్రం మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చిందని అక్కడున్న ప్రజల అభిప్రాయం. ఇక్కడ చూసుకుంటే ఢిల్లీలో స్కూల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ పాఠశాలలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా రిజల్ట్స్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. చాలామంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో తీసేసి ప్రైవేట్ స్కూల్స్లో పెడుతుంటే ఢిల్లీలో మాత్రం ప్రైవేట్ స్కూల్స్లో తీసేసి గవర్నమెంట్ స్కూల్ తీసుకెళ్తున్నారు. దానికి కారణం అక్కడున్న క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత ఇదేపైన వాళ్ళు పెట్టిన ఎంఫసిస్ అన్నమాట. ముఖ్యంగా ఢిల్లీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 26% ప్రభుత్వ బడ్జెట్లో ఢిల్లీ గవర్నమెంట్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ బడ్జెట్లో 26% కేవలం విద్యా వ్యవస్థకే పెట్టారు. మనందరూ తెలుసు, విద్య మారితే రాష్ట్రం మారిపోతుంది, దేశం మారిపోతుందని. సో దానిలో చక్కటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు టీచర్స్కి, స్కూల్లో చదువు చెప్పే టీచర్స్కి అక్కడ చాలామందిని సెలెక్ట్ చేసి యూకేకి తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇప్పించారు కొన్ని రోజులు. అంతకు మించి ఢిల్లీలో స్కూల్ కరికులంలో కూడా హ్యాపీ కరికులం అని పిల్లలకి ఆహ్లాదంగా విద్య అందించే విధంగా కరికులం కూడా మార్చారనమాట. ఇవన్నీ ఢిల్లీ గవర్నమెంట్ విద్య కోసం చేసిన పనులు. దాంతోపాటు మనం చూస్తే హెల్త్, మొహల్లా క్లినిక్స్. అన్ని రాష్ట్రాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఢిల్లీలో మాత్రం యాక్సెసిబిలిటీ చాలా ఎక్కువ. అతి దగ్గరలో హెల్త్ ఫెసిలిటీస్ చాలా చక్కగా వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి. మెడిసిన్స్ కానీ, డయాగ్నోసిస్ కానీ, కన్సల్టేషన్ కానీ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇవన్నీతో పాటు ప్రజలందరికీ అక్కడ గవర్నమెంట్ కొంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందని నమ్మకం. మనందరికీ తెలుసు, ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి. ఈ 70 స్థానాల్లో గత ఎన్నికల్లో మనం చూస్తే 67 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 66. అంత ల్యాండ్స్లైడ్ విక్టరీ రాకపోయినా సరే ఢిల్లీ ఎన్నికల్లో మనం అరవింద్ కేజ్రీవాల్ ఒక మాట అన్నారు, నా పర్ఫార్మెన్స్ చూసి నాకు ఓటేయండి అని చెప్పి. మరి ప్రజలు ఢిల్లీలో ఎక్కువ అర్బన్ ఓటర్స్ కాబట్టి పర్ఫార్మెన్స్ చూసి ఏ విధంగా ఓట్లు వేస్తారో మనం చూడాలి. ఇక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజీలో ఒక మాట ఉంది, యాంటీ ఐడియాలజీ అనమాట. అంటే ఐడియాలజీ సిద్ధాంతాలు పక్కన పెట్టి పరిపాలన, గవర్నెన్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది అని వాళ్ళు చెప్పుకునేది. దీంతోపాటు ఢిల్లీలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా బాగుంది. అండ్ మనం ఈ మధ్య చూస్తున్నాం పాలిటిక్స్లో పాపులిజం వర్సెస్ గవర్నెన్స్ అని చెప్పి, గుడ్ గవర్నెన్స్ అని చెప్పి, అంటే ప్రజాకర్షణ పథకాలు మరియు సుపరిపాలన. ఇక్కడ చూస్తే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రజాకర్షిత పథకాలని మనం చెప్పలేం. ఇవన్నీ కూడా సుపరిపాలన భాగాలని మనం చెప్పొచ్చు. అండ్ ఈ మధ్య మనం గమనిస్తే ఢిల్లీలో 2-3 అంశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకటి ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్తో ఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్గా మారిపోయిందనమాట. ఇది కూడా ఎలక్షన్ డిబేట్స్లో ఒక ప్రధాన పాత్ర పోషించింది. దాంతోపాటు ఉమెన్ సేఫ్టీ, ఢిల్లీలో మహిళా భద్రత, ఇవన్నీ పక్కన పెడితే ఢిల్లీలో అమ్మాయిలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, బస్సెస్లో, మెట్రోలో ఫ్రీ రైడ్, అంటే అమ్మాయిలు ఉచితంగా ప్రయాణించవచ్చు. దాంతోపాటు ఢిల్లీలో ఆడ్ ఈవెన్ ఫార్ములా, అంటే ఆడ్ నెంబర్ వెహికల్స్ ఒకరోజు, ఈవెన్ నెంబర్ వెహికల్స్ ఒకరోజు. ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన మార్పులే అనమాట. అండ్ తను కనుక మళ్ళా పవర్లోకి వస్తే ఖచ్చితంగా ఉచిత రైడ్స్, అంటే ఉచిత రవాణా అనేది స్టూడెంట్స్ కూడా ఇస్తారని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అయితే మనం ఢిల్లీలో ఒక విచిత్రం గమనించవచ్చు. ఢిల్లీలో లోక్సభకి 7 స్థానాలు ఉన్నాయి. ఈ లోక్సభ స్థానాల్లో కంప్లీట్గా బీజేపీ కైవసం చేసుకుంటుంది. కానీ మనం చూస్తే 3 ప్యారలల్ గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి, అంటే మున్సిపాలిటీ ఉంది, దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఉంది, అంటే ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ ఉంది, అసెంబ్లీ ఉంది, దానికి మించి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అండ్ ఢిల్లీలో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం, 69వ రాజ్యాంగ సవరణ ప్రకారం, ఈ ప్రశ్న ఆల్రెడీ 2016లో వచ్చింది మెయిన్స్లో. 69వ రాజ్యాంగ సవరణ ప్రకారం లా అండ్ ఆర్డర్ కానీ, ల్యాండ్ కానీ, పోలీస్ కానీ ఇవన్నీ కూడా ఢిల్లీని స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండవు, ఎన్సిటీ చేతిలో ఉండవు, అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఎందుకంటే ఢిల్లీ మన నేషనల్ క్యాపిటల్ కాబట్టి అక్కడ భద్రత చాలా ఇంపార్టెంట్ కాబట్టి పోలీసింగ్ కానీ, ల్యాండ్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి అన్నమాట. సో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా ఒక ప్రయత్నం చేస్తుంది, ఢిల్లీకి స్టేట్హుడ్ కావాలి అని చెప్పి. ఢిల్లీకి ఖచ్చితంగా స్టేట్హుడ్ కావాలని, ఎందుకంటే అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్కి, అక్కడున్న గవర్నమెంట్కి పడట్లేదు, లోకల్ గవర్నమెంట్కి.
సో ఇది కూడా ఒక ఇష్యూ అవుతుందన్నమాట. సో ఇవన్నీ పరిణామాల్లో బీజేపీ గెలుస్తుందా, ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా అని చూసుకుంటే ఢిల్లీ ప్రజలు అందరికన్నా తెలివైన వాళ్ళు. గవర్నెన్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు, కేవలం ఆకర్షించ అయ్యి ఓట్లేస్తారు అనుకోం. కాబట్టి రేపు 8వ తారీఖు ఢిల్లీలో ఎలక్షన్స్, తర్వాత రిజల్ట్స్ ఇవి చూస్తే ఇండియాలో అసలు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్కి స్కోప్ మిగిలిందా లేదా ట్రెడిషనల్ ఐడియాలజికల్ పాలిటిక్సేనా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2024కి 2029కి భారతదేశంలో స్టేట్ ఎలక్షన్స్లో కానీ నేషనల్ ఎలక్షన్స్లో కానీ ప్రజలు ఆలోచించి ఓటేస్తారా అనే దానికి ఢిల్లీ ఎలక్షన్స్ని బట్టి మనం పూర్తి స్థాయిలో నిర్ణయించిపోయినా కొంత అవగాహన అనేది తెచ్చుకునే అవకాశం ఉంది.